అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి పెరుగు ఒక 3 to 4 స్పూన్స్ తీసుకోండి. కార్న్ఫ్లోర్ కూడా 3 to 4 స్పూన్స్ ఈ చిన్న కప్తో. ఇప్పుడు ఇందులోకి చికెన్ ఉంది కదండి, చికెన్ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి, బోన్లెస్ చికెన్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను 1 స్పూను, అలాగే చిటికెడంతా పసుపు, వన్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నామండి. హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ పెరుగు ఉంది కదండి, ఇది వేసేసి కలిపేద్దాం మంచిగా. ఇప్పుడు మంచిగా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేస్తూ కలిపేసేయండి. కప్ అంతా వేసేయాలి. వేసేసి నీట్గా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకున్నాక ఒక 5 minutes పక్కన పెట్టుకుందామండి. ఇది మ్యాగ్నేట్ చేసి ఇలా 5 minutes పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను, నిమ్మకాయ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఇలా కలిపేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ మంచిగా మరగనివ్వాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఇలాగా వేసేసుకోండి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలండి. ముందే బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఫిల్ చేసేసేయండి. స్పైసీగా అవుతుందండి, మంచిగా స్పైసీగా ఉంటుంది, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది. స్పైసీ అంటే మీ ఇష్టం, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై అవ్వనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి మన పకోడీ రెడీ అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి మన చికెన్ పకోడీ రెడీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కమెంట్లో తెలపండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.